మాంసం తరలిస్తున్న పేరుతోటి ఒక ముక్కు పచ్చలారని అబ్బాయిని వెంటాడి వేటాడిరు. వాస్తవంగా ఎట్లా చూడాలి ఇలాంటి దారుణమైన పరిస్థితిని స్వతంత్ర భారతదేశంలో? గడిచిన 10 ఏళ్ల కాలంలో గోరక్షక దళాలంటే మానవ భక్షక దళాలుగా మారినాయి. ఈ గోరక్షక దళాలని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు. గోమాత అని చెప్పేసానంటే భారత మాత, గోమాత, భూమాత వీళ్ళంతా ఒక మాతగా ప్రకటించుకొని వాళ్ళంతట వాళ్ళే ప్రకటించుకొని గోవుల్ని పూజించటం అనేటువంటి పేరు మీద మనుషుల్ని చంపేటువంటి ప్రక్రియకు ఒడిగడుతుంది. గోవుల్ని పూజించటం వరకు ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశం. ఈ దేశంలో రాయిని పూజించే వాళ్ళు ఉన్నారు, రప్పను పూజించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పూజించడాన్ని కూడా ఇప్పుడు వ్యతిరేకించట్లేదు ఎవరు కూడా. కానీ ఆవుని పూజించే పేరు మీద మనిషిని చంపేటువంటి దుర్మార్గమైన చర్య అనేటువంటి దీన్ని దేశం సహించకూడదు. పైగా మనిషి చంపబడినటువంటి మనిషి సనాతన బ్రాహ్మణుడా, సద్బ్రాహ్మణుడా, ముస్లిమా, హిందువా, కులమేది, మతమేది అనేటువంటిది వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. అసలు మనిషిని చంపడం నేరమా కాదా? ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అంటే ఇక్కడ సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఇక్కడ ఒకానొక సందర్భంలో గడిచిన 10 సంవత్సరాలలో ఒక మాంసం పేరుతోటి ఒక మతం వాళ్ళనో లేకపోతే కింది కులం వాళ్ళనో టార్గెట్ చేసి చంపుతుంటే నోరు మీద పని ఈ దేశం ఈరోజు అయ్యో సద్బ్రాహ్మణుని చంపేసిర్రే అనే మాట కాడ కూడా మాట్లాడుతారు. అంటే ఈ ఉన్మాదం అనేది మతము కులాన్ని చూస్తుంది. ఒకసారి తలకెక్కిన తర్వాత ఇలాంటి పరిస్థితే కదా ప్రతి ఇంటి దగ్గరికి రావడానికి అవకాశం లేదు. ఒకటి నిజం, నేను చాలా సందర్భాల్లో చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. పెరియార్ రామస్వామి నాయకర్ మాటల్ని మనం గుర్తు తెచ్చుకోవచ్చు. గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారుడు, తమిళనాట, మీకు తెలియంది కాదు. ఆయన ఏం చెప్తాడంటే, ఏ మనిషికి అయితే ఉన్మాదం తలకెక్కితే ఆ తలలో మెదడులో ఉన్నటువంటి జ్ఞానం అంటే బుద్ధి మోకాళ్ళ కిందికి జారుతుంది అని చెప్పేసి అంటారు. ఈరోజు ఆవు తల్లి మాకు కాబట్టి ఆవుని తరలించిన, స్మగ్లింగ్ చేసిన, ఆవును కోసిన వాళ్ళని మేము చంపేస్తాం. అది చంపడం అనేటువంటిది ఒక ఉన్మాదం తలకెక్కినటువంటి వాళ్ళు చేసేది. కాబట్టి అక్కడ సద్బ్రాహ్మణుడు అనేటువంటిది ముందు తెలిసి ఉంటే చంపకపోదు అనేటువంటి పాయింట్ ఉందే. సద్బ్రాహ్మణుడైతే మనిషి ప్రాణాలతో నిలబెట్టాలి, బ్రాహ్మణుడు కానివాడు మనిషి కాదు, కాబట్టి వాని ప్రాణం తీసినా తప్పు కాదు అనేటువంటి సెన్స్ దీంట్లో వస్తుంది. కానీ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ఎవరికైతే కుల ఉన్మాదం, మత ఉన్మాదం తలకెక్కిన తర్వాత మనుషులు మనుషుల్లాగా కనపడరు. పశువుల్ని మనుషుల్లాగా చూస్తుంటారు వాళ్ళు. మనుషుల్ని పశువుల కంటే హీనంగా చూసేటువంటి సంస్కృతి వాళ్ళకు మెదడుకి ఎక్కింది. దాని ద్వారా ముక్కుపచ్చలారని పిలవారు. 3వ తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడు, 7 ఏళ్ల వయసు, 12 ఏళ్ల వయసు అని చెప్తున్నారు. 3వ తరగతి ఏమో చదువుకున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. వాళ్ళ నాన్న చాలా క్లారిటీగా చెప్పాడు, ముస్లింలు అయితే మాత్రం చంపుతారా అని చెప్పేసి అన్నాడు. డైరెక్ట్ చంపిన నిందితుడు అన్నాడు, అయ్యో మేము కానక సద్బ్రాహ్మణుడు పిల్లవాడు మేము చూడలేదు, సద్బ్రాహ్మణుడు అయితే చంపి ఉండేటువంటి వాళ్ళం కాదు, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆ నిందితుడు అడిగాడు. నేను ఏ రూపంలో క్షమించాలి? ముస్లిం అయితే మాత్రం చంపుతావా? ఒకవేళ గోరక్షక దళాలని మీరు గోవుల్ని చంపడం నేరం అని చెప్పేసి భావిస్తే చట్టాలు ఉంటే చట్టం శిక్షిస్తుంది. ఇది ఒక రాజ్యాంగేతర శక్తిగా మారింది. చట్టం ఉదాహరణకి పోలీసు స్టేషన్, కోర్టులు, ఇవన్నీ న్యాయస్థానాలు ఉన్నాయి కదా. ఒకవేళ అది నేరం అని చెప్పేసి భావిస్తే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టు వాళ్ళ మీద. ఆయన మైనర్ బాలుడు అయితే వాళ్ళ ఫాదర్ మీద కేసు పెట్టు. చట్టరీతే చంపే హక్కు ఎవడిచ్చాడు నీకు? నువ్వు ఇది గోరక్షక దళాల, ఇది ఒక హంతక ముఠానా? ఇది చాలా కీలకమైనది. ఇది ఒక్కటే కాదు, ఇంతకు ముందు చాలా సంఘటనలు జరిగినాయి కదా. మనం దాద్రిలో సంఘటన జరిగింది, ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి సంఘటన మనం చూసాం కదా. ఆక్లాక్ అనేటువంటి కురువృద్ధుని ఈ గోరక్షక దళాల పేరిటినే చంపేశారు. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లో గొడ్డు మాంసం ఉంది అని చెప్పేటువంటి పేరు మీద ఒకేసారి జై శ్రీరామ్ అని చెప్పి మూకదాడి చేశారు వాళ్ళ ఇంటి మీద. వాళ్ళ కొడుకు ఒక సివిల్ ఆఫీసర్, ఆయన అడ్డం వచ్చి మా ఇంట్లో గోమాంసం లేదండి, మా నాన్నను కొట్టకండి అని చెప్పేసి అంటే వాళ్ళ కొడుకుని విపరీతంగా కొట్టి బయటపడేశాడు. చివరికి వాళ్ళ తండ్రిని చంపేశారు. 60 ఏళ్ల కురువృద్ధుడు మొహమ్మద్ ఆక్లాక్ ను చంపేశారు. తర్వాత తెలియదేంది ఫోరెనిక్స్ ల్యాబ్ లో పెడితే తేల్చిన అంశం ఏంటి? అది గొడ్డు మాంసం కాదు, మేక మాంసం అని చెప్పి తేలిపోయింది. కానీ ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్, ఒక హత్య జరిగినప్పుడు ఆడ ఇన్వెస్టిగేషన్ ఎవరు చంపిర్రు, ఎందుకు చంపిర్రు, చంపిన దున్నగులు ఎవరు, వాళ్ళని పట్టుకొని ఏం చేయాలనే అంశం కాకుండా అసలు ఉన్నది మాంసం, అది గోవు మాంసమా గోటు మాంసమా అని చెప్పేసి దారుణమైన రీసెర్చ్ వాస్తవంగా. కానీ ఆ రీసెర్చ్ చేసినా కానీ అది కాదు అని కూడా తేలింది. నేరం చేసేటువంటి వాడు నేరస్తుడు కులం మీదైనా మతం మీదైనా చట్టం ముందు అందరు సమానులే కాబట్టి శిక్ష ఒకటే ఉంటది. ఆ శిక్ష తనకు వర్తిస్తుంది అంతే. అట్లా చూడాల్సింది. అట్లా కాకుండా ఆడ ఉన్న మాంసం ఏంటిది,
ఆ మనిషి ఏ మతం, ఆ మనిషిది ఏ కులం అని చెప్పేసి ఇట్లా చూసేటువంటి వాడు, వాడికి ఉండేటువంటి కళ్ళు ఏ కళ్ళు అని చెప్పేసి ఉన్మాద కళ్ళు, మెదడుకు మదమెక్కిన కళ్ళు అవి, మతం అనేటువంటి మదమెక్కినటువంటి కళ్ళతోటి చూస్తున్నాడు. ఆ రీతిలో ఈ ఘటనను చూశాడు. అంటే వాళ్ళ దృష్టి కోణంలో ఏంటంటే ఈ ఆవు మాంసం తినేటువంటి వాళ్ళు కానీ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చంపితే పెద్ద పర్వాలేదు, కానీ నేను దేశంలో సద్బ్రాహ్మణుని చంపానా, నేను ఎంత శిక్షార్హుని అని చెప్పేసానంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. అట్టడుగునున్నటువంటి పేదవాళ్ళు ఎవడినైనా చంపే హక్కు మాకుంది, అప్పుడు క్షమించమని చెప్పి అడక్కపోవచ్చు. ఆక్లాకుని చంపినప్పుడు అడిగి ఉండాల్సిందే. ఇటీవల ట్రైన్లో ఒక పెద్ద మనిషిని కూడా ఇట్లనే చంపారు, అప్పుడు ఏం చెప్పలేదు ఆ మాట. కానీ ఇప్పుడు సద్బ్రాహ్మణుడు కాబట్టి చంపామని చెప్పేసి అంటే మేమేం కోరుతుంటామంటే సద్బ్రాహ్మణుడైనా సామాన్యుడైనా మనిషా కాదా, ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఒక మనిషిని చంపే హక్కు మరో మనిషికి ఎందుకు ఉంటుంది? ఎవడిచ్చాడు ఈ అధికారం నీకు? దీని వెనకాల గోరక్షక దళాలకి కేంద్ర ప్రభుత్వం అండదండలు లేకుండా ఈ రూపంలో ఎందుకు ఈ హత్యలు, ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ గోరక్షక దళాల్ని నిషేధించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన లేదా? ఇంకెంతమంది మారణ హోమాలు సృష్టిస్తుంది ఈ గోరక్షక దళాలు? ఆ మాంసం తింటే నేరమా? నేను రీసెంట్గా చూశాను, ఉత్తరప్రదేశ్లో అట్టుంది. ఉత్తరప్రదేశ్లో ఒక పిల్లవాడు 3వ తరగతి చదివి చిన్న పిల్లవాడు బాక్స్ లో నాన్ వెజ్ పట్టుకొని పోయిండని చెప్పేసి వాడు క్లాస్ బైకాట్ చేయించాడు, బహిష్కరించాడు టీచర్. నాన్ వెజ్ తీసుకురాకూడదు అని చెప్పే పద్ధతులలో. ఎంత దారుణమైన స్థితికి దేశం దిగజారుతుంది. వీటన్నిటికీ కారకులు ఎవరు, కారణాలు ఏంటి అనేది పరిశీలిస్తే, ఉదాహరణకి ఒక రాజ్యాంగేతర శక్తుల్ని ఎలా మనుగడ సాధిస్తాయి ఈ దేశంలో, అధికార అండదండలు లేకుండా ఎలా ఉంటాయి? ఈరోజు గోరక్షక దళాలు చేస్తున్నటువంటి ఆకృత్యాలు, దౌర్జన్యాలు, వీటన్నిటిని దీని వెనకాల ఏమున్నది? మీకు బాగా గుర్తుంటుంటే గుజరాత్లో ఊనాలో సంఘటన జరిగినప్పుడు 5 యువకుల్ని చెట్లకు గట్టేసి కొట్టి కారు గట్టేసి ఇడిచికట్టి తీసుకెళ్లారు. పెద్ద మూమెంట్ వచ్చింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి అంశం ఏంది? గోరక్షక దళాల పేరు మీద వచ్చినటువంటి వాళ్ళని కొట్టి చంపకండి, అవసరమైతే నన్ను చంపండి అని చెప్పేసి అంటే ఎవరినైనా చంపమని చెప్పేసి కొట్టమని చెప్పేసి పరోక్షంగా ఆదేశించినట్టుగా, అంటే దేశ ప్రధానమంత్రి వెనుక నుంచి ఊతమిచ్చేటువంటి పద్ధతులలో దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అందుకనే ఈ గోరక్షక దళాల పేరిట మానవ మారణ హోమం ఆగాలంటే ఒకే ఒక్క కీలకమైనటువంటి అంశం, ఆవును పెంచుకునేటువంటి వాళ్ళతో పెద్ద ప్రాబ్లం లేదు. దేశంలో తినే తిండి పైన, కట్టే బట్ట పైన ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వపరమైనటువంటి ప్రోత్సాహం, ఇగో ఇట్లా ఉంటేనే మనుషులు, ఇగో మేము ఆదేశించిన పద్ధతిలోనే మీరు నిలబడాలి, మేము చెప్పిన పద్ధతుల్లోనే మీరు ఏం తిండి తినమంటే ఆ తిండి తినాలి, ఏ బట్ట కట్టమంటే ఆ బట్ట కట్టాలనేటువంటి పద్ధతులలో ఉన్న తర్వాత సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుంది? మీరు చూడండి, ఎలకను తినేవాళ్ళు లేరా ఈ దేశంలో? పిల్లిని తినేవాళ్ళు లేరా? పంది కుక్కుని తినేటువంటి వాళ్ళు లేరా? కుక్కల్ని ఇప్పుడు మీరు చూడండి, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల నుంచి అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు వచ్చినటువంటి సైన్యాలు, వాళ్ళ ఏమంటారు, ఆర్మీ, వాళ్ళందరి గ్రామాల్లో కుక్కలు ఉరుకుతా ఉంటే కుక్కల్ని పట్టుకొని వచ్చి కోసుకొని తినేటువంటి పరిస్థితి ఉంది. మనం కుక్కల తినే పరిస్థితి లేదు. దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి తిండి తింటారు. చిన్న చిన్న జంతువుల కాంచి మొదలుపెట్టి పక్షులు, జంతువుల్ని ఎవరికి నచ్చింది వాళ్ళు. కొంగలు తినే వాళ్ళు ఉంటారు, ఎలకను తినే వాళ్ళు ఉంటారు, పిల్లులు బట్టి తినే వాళ్ళు ఉంటారు. ఎవరు తినే తిండి వాళ్ళు తింటా ఉంటే ఇంతకాలం లేని పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చింది అని చెప్పేసి అంటే ఒకటే చాలా కీలకమైనది. గోరక్షక దళాలు అని చెప్పేసి అంటే దాని పర్యాయ పదం ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ గోరక్షక దళాలు మొత్తం ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది. మీరు ఎక్కడ చంపినా, ఇప్పుడు ఆక్లాక్ని చంపినప్పుడు, ట్రైన్ లో వృద్ధుని చంపినప్పుడు, ఇప్పుడు చంపిన తర్వాత మేము తప్పు చేశామని చెప్పి దీనికి ఒప్పుకోవచ్చు. కానీ అప్పుడు వచ్చిన మాటలు ఏమిటి? జై శ్రీరామ్ అనుకుంటేనే హత్య జరిగింది. ఆక్లాక్ని చంపినప్పుడు కూడా జై శ్రీరామ్ అనుకుంటేనే పోయి చంపారు. ఈరోజు జై శ్రీరామ్ అనేటువంటిది ఒక ప్రాపగండ చేస్తున్నటువంటిది ఆర్ఎస్ఎస్. ఇది దీంట్లో సందేహం లేదు. దీని వెనకాల ఒక పెద్ద రాజకీయం ఉంది. గోవుల్ని వాళ్ళు ఈ రూపంలో తీసుకొచ్చి గోరక్షక దళాలు ఏర్పాటు చేసే దాని వెనకాలనే ఒక మత రాజకీయం ఉంది. దీని వెనకాల ఏమిటి ఆ మత రాజకీయం అంటే, ఈ దేశంలో గోవు మాంసం తినేటువంటి వాళ్ళు ఒక సైడ్ అయిపోతే, గోవు మాంసం తినని వాళ్ళు ఒక సైడ్ అయిపోతే, ఆ విభజన రేఖ, ప్రజల్లో ఒక విభజన రేఖ తీసుకురావాలి అనేది వాళ్ళ ఉద్దేశం. దేశంలో గోవు మాంసాన్ని ప్రత్యేకంగా ముస్లింలు తింటారు, దేశంలో గోవు మాంసాన్ని క్రైస్తవులు తింటారు, దేశంలో గోవు మాంసాన్ని దళితులు తింటారు, దేశంలో గోవు మాంసాన్ని పొలిటికల్ గా చూసుకున్నప్పుడు లెఫ్ట్ పార్టీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో తింటారు. ఆర్ఎస్ఎస్ కూడా ఈ నలుగురే కీలకమైనటువంటి శత్రువులు కాబట్టి ఈ నలుగురు శత్రువుల్ని ఎట్ ఏ టైం అటాక్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే కేవలం ఒకే ఒక్క ఆయుధం వాళ్ళకు
ఆవు కేంద్రంగా చేస్తేనే అనేక మంది మీద ఒకేసారి అటాక్ చేయొచ్చు. అందుకని బలహీన వర్గాలకు ఉన్నటువంటి బీసీలు మా వెనకాలకు వస్తారు, అట్లాగే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు ఇట్లాంటి వాళ్ళంతా మా వెనకాలకు వస్తారు. బలహీన వర్గాలు, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ ఎట్లాగో మా అనుకూలంగానే ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ వన్ సైడ్ అయితే వాళ్ళ మీద అటాక్ చేయొచ్చు అనేటువంటిది వాళ్ళ ఒక సుదీర్ఘ, దాన్ని ఏమంటారు, దూరదృష్టి కలిగినటువంటి ఉద్దేశం వాళ్ళది. ఆ వెలుగులో ఈ దాడులన్నీ జరుగుతున్నాయి అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉంది అనేది చెప్తాం.